హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డబ్బాక ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇప్పుడు ఒక చిన్న వీడియో, ఎందుకంటే మేడము టేబుల్స్ గురించి చేయమని చెప్పారు. సో ఇది ఎందుకంటే నేను ఎక్కడ వినలేదు, నేను చేయలేదు, ఏం చేయలేదు. నేనే మన సమ్మర్ క్యాంపస్లో 37 స్టూడెంట్స్కి నేను ఈ ప్రయోగం చేసిన. ఈ ప్రయోగం చేస్తే ఇలా ఒక్క 6గురికి మాత్రం చేయలేకపోయినా. 6 అంటే 31 మెంబర్స్కి ఇంట్లో 31 దాంట్లో 25 మందికి 100కు 100 మార్కులు వచ్చేటట్టు నాకు రిజల్టు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంచెం అక్కడక్కడ ఈ ఆరుగురు ఏదో ఇట్లా ఏదో ఇట్లా వెనకకు పుష్ చేసినట్టు అయితే మస్తు సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. మా ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కష్టపడ్డందుకు ఫలితం దొరికిందని. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు, ముగ్గురు అమ్మాయిలండి. సో ఇంకా వాళ్ళ కోసం కూడా ఇంకా కష్టపడ్డా. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలకు రావాలి అని అంటే నేను స్పెషల్గా చెప్తే రాదు. నేను ఎంత టీచర్ అయినా ఎంత అదైనా నేను అత్తనే కాబట్టి ఆ పిల్లలతో కలిసి నేను 37 మందికి ఒక టార్గెట్ పెట్టుకున్నా, 20 టేబుల్స్ రావాలని. సో 20 టేబుల్స్లో ఇదిగోండి 31 మెంబర్స్కి వచ్చినాయి. ఒక్క 6గురికే అక్కడక్కడ కొంచెం గ్యాబులు వచ్చి అది ఇవ్వలేదు. అంటే అంత గ్రాండ్ సక్సెస్ఫుల్. ఇది ఎక్కడ కాదు, ఇది నా క్లాసే. నేను మీకు క్లాసులు కూడా వేస్తాను. నేను ఎట్లా చెప్పినో, నేను ఎట్లా చేసినో, పిల్లలు ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ అయినరో అనేది అవి కూడా వీడియోస్ చూసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ వీడియోస్ వేస్తా. ఓకేనా? స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని ఆ వీడియోస్ కూడా వేస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? ఈరోజు చూద్దాం. అయితే ఈరోజు ఇగో చూడండి, కొన్ని వీడియోస్ కొన్ని విందాం. ఓకేనా? ఇగో రజిత గారు, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఇగో ఇప్పుడు చూసిన ఇవి. ఓకే, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఏ దేవుడి దయ మీకు ఎప్పటికీ ఉండాలి మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవుడి దయ ఉంటేనే మనం ఇట్లా ఉంటాం, ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవుడి దయ ఉండాలని రోజు ప్రేయర్ చేయాలి. దేవుడి దయ లేకపోతే హార్ట్ బీట్ ఒక్క నిమిషంలో పోతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడి దయ ఉండాలని కోరుకుందాము. ఓకే, ఇదిగోండి. తర్వాత థ్యాంక్ యూ సిస్టర్, నేను టెట్ క్వాలిఫై అయ్యాను. థ్యాంక్ యూ అక్క. మిల్కీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచ్యులేషన్స్. తప్పకుండా ఓకే, ఇలాగే డిఎస్సికి కూడా బాగా కష్టపడండి. మీ కష్టమే, అందులో ఏం లేదు, మీ కష్టమే ఉన్నది. ఓకే, తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏమున్నారు, మళ్ళీ ఇంకొకరు ఏమడుగుతున్నారంటే, కృష్ణ గారు, గుడ్ మార్నింగ్ మేడం, సోషల్ మెథడ్ చేయండి. తప్పకుండా చేస్తానండి. ఓకే, తర్వాత ఇదిగోండి ఇంకొకరి, సునీత గారు, మీ క్లాసులు వింటుంటే హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాల ఎద్దుతో ఇది పద్యం ఇంటర్ ఫస్ట్ ఇయర్ల పద్యము టెట్టులో వచ్చిందట చూడండి. సునీత గారు, మేడం ఈ పద్యము టెట్టులో వచ్చింది. బాల యుతోద్యాన పద్యం. ఇక ఇప్పుడు నేను నిన్న ఫస్ట్ ఇయర్ చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్ది చెప్పాను పద్యం. ఆ పద్యం టెట్టులో వచ్చిందట, చూసిరా? మనకు టెట్టుల నుంచి అక్కడ ఇచ్చిండు. అయితే పద్యాలు అన్నీ ఇంపార్టెంట్, చూసిరా? తర్వాత సునీత గారు, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, మీరు సూపరు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మ్యామ్ ఈ పద్యం టెట్టులో వచ్చింది. ఓకే, తర్వాత ఇదిగోండి, నాకు కూడా ఫస్ట్ సారి 70, ఇప్పుడు 86. థ్యాంక్స్ మేడం. ఇక్కడ ఎవరు, హరిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ 76, ఇప్పుడు 86. ఖచ్చితంగా కంగ్రాచ్యులేషన్స్. ఇక దూసుకుపోండి డిఎస్సికి. ఓకే, హాయ్ అక్క, నేను మీ క్లాసులు ఫాలో అయ్యా. నాకు తెలుగులో 28 మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. నాకు టెట్టులో 2వ పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ 92 మార్క్స్ వచ్చాయి. నేను క్వాలిఫైడ్. కంగ్రాచ్యులేషన్స్ మేడం. అనుకుంటే ఏమో ఉంది కదా, అనుకుంటే జరగని ఏమిన్నది, ఏం లేదు, అనుకుంటే తప్పకుండా అవుతుంది. మీ ప్రయత్నమే మోటివేషన్ అనేది
1% మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 28 మార్కులు అంటే మామూలు విషయం కాదు. 2 మార్కులు పోయినాయి అంటే మీరు ఎంత కష్టపడి ఉండరు, ఎన్ని వీడియోలు చూసి ఉండొచ్చు, ఎంత రాత్రికి సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు. 28 మార్కులు అంటే మామూలు విషయం కాదు. 30 మార్కులకు 28 మార్కులు రావడం అంటే చాలా చాలా గ్రేట్ అండి. అండ్ ఈ 90 దాటిపోయిర్రు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్. మరి షాల్వా కప్పుకుంటారా? రిజల్ట్ వచ్చినాక కప్పుకుందాం. ఓకే. ఐ గాట్, ఇక్కడ ఎవరు, క్రిష్ ఆర్యన్ గారు, ఐ గాట్ ఇన్ తెలుగు 21 మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్వాలిఫై అయ్యారు కదా. ఓకే, ఇక్కడ రాయలేదు మీరు. కంగ్రాచులేషన్స్ అందరికీ. ఓకే, గుడ్ మార్నింగ్. ఇక్కడ మేడం మీరు చూపిస్తున్న గైడ్లో లెసన్ వైజ్గా ఉందా మేడం? ఉన్నది. ఇది ఇంట్లో లెసన్ వైజ్గానే ఉన్నది. అన్ని లెసన్ వైజ్ లాగానే ఉన్నాయని కాబట్టి నేను చూపిస్తున్నా. ఓకేనా? మరి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇవన్నీ చదివేసినా కదా నిన్ననే. ఇవన్నీ నిన్న చదివేసిన. 27 మార్కులు వచ్చినాయి. ఓకే, ఇదిగోండి 102 మార్కులు వచ్చినాయి. ఓకే, ఇక్కడ తెలుగులో రెస్పాన్స్ షీట్లో 25 మార్కులు వచ్చినాయి. తర్వాత ఇక్కడ 109 మార్కులు వచ్చినాయి. ఓకే, ఇక్కడ 44 ట్రిక్స్ చేయమని చెప్పినారు, చేస్తా. ఇక్కడ 27 మార్కులు చూసిరా ఎంత కష్టపడ్డారో. అక్క 102 మార్కులు. ఓకే, ఇవన్నీ తెలిసినాయి కదా, ఇవన్నీ నిన్న చేసినాం కదా. మీ వాయిస్ వింటూనే ఎగ్జామ్ రాసినట్టు రాసాం. డిఎస్సికి మోటివేట్ చేయండి మేడం. ఓకే, హాయ్ మేడం, నాకు తెలుగులో 25 మార్కులు వచ్చాయి. అంటే 25 కంటే తక్కువ తగ్గలేదు. నేను మీకు మోటివేట్ చేసేటప్పుడు 25 వేసిన, మీరు 28 తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మంచిగా నిద్ర పట్టింది. ఇక ఇంతమంది పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు అంటే హ్యాపీగానే ఉంటుంది కదా. మన ప్రయత్నం చిన్ని ప్రయత్నమైనా వాళ్ళ కష్టమే బాగుంటుంది కాబట్టి వాళ్ళ కష్టానికి కొంచెం ఇట్లా తోడుగా ఉండాల్సిందిగా అంతే అని. ఓకే, డిఎస్సి కూడా అట్లనే ఉండమని చెప్తున్నారు. తప్పకుండా ఉంటామండి. మీరు కూడా ఉండరు, నేను కూడా ఉంటా. ఓకేనా? మీరు డైవర్ట్ కావద్దు. ఇంకొకరు ఏం అడిగారంటే, అయితే ఒకరు ఏం అన్నారంటే, అక్క 6 నెలలు అవుతుందా, ఇంకెన్ని నెలలు అవుతుందా? నీకు గవర్నమెంట్ స్కూల్లో నేను టీచర్గా పనిచేయాలనుకుంటున్నా, నేను వెళ్ళొచ్చానన్నారు. 102 మార్కులు వచ్చాయి మేడంకి. సో మేడం మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అని అడిగారు. నేను ఇచ్చే సజెషన్స్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఫైనాన్షియల్గా బాగున్నారు, మీరు ఫైనాన్షియల్గా ఏం చేయకపోయినా ఇల్లు నడుస్తుంది అని అంటే, మీరు ఇంట్లో కూర్చొని 6 నెలలు వస్తుంది అనేది జస్ట్ అది అంతే. ఈ వచ్చే నెలలో కూడా రావచ్చు, ఏదైనా పోస్ట్ రావచ్చు, ఏ నోటిఫికేషన్ అయినా రావచ్చు. మీరు దయచేసి ఈ ఒక్క 6 నెలలు వస్తేనే బాగా మీరు ఇంట్లో ఉండి 6 నెలలు చదవండి. మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఏ స్కూల్ అసిస్టెంట్ చెప్తున్నారా, హెచ్జిటి చెప్తున్నారా, గవర్నమెంట్ స్కూల్లో దేనికో, నా సజెషన్ అయితే మీరు చేస్తేనే ఇల్లు గడుస్తుంది అంటే వెళ్ళండి తప్ప, మీరు ఇంట్లో కూర్చొని ఈ రోజు నుంచే ఒకటే కన్సిస్టెన్సీలో రేపు ఎగ్జామ్ ఉందనే విధంగా మాత్రము 6 నెలలు కానీ 3 నెలలు కానీ 2 నెలలు కానీ మీరు 1 నెలలో 6 నెలల ప్లాన్ వేసుకొని అది 2 నెలలలో ఎట్లా కంప్లీట్ కావాలో చూసుకోవాలి. ఇదే విజేత. 6 నెలల ప్లాన్ వేసుకోవాలి. 6 నెలల ప్లాన్ మొత్తము 2 నెలలు ఎట్లా కంప్లీట్ కావాలని చూసుకోవాలి. మీకు పోకపోవడమే 100కు 100% నా సలహా అండి. ఎందుకంటే ఇప్పుడు 102 మార్కులు వచ్చినాయి, 75 మార్కులు వచ్చినాయి అనేది కాదు, ట్రై చేసుడు కాదు. ట్రై అనేది ఇప్పటి వరకు ట్రై చేసుడు, ఎగ్జామ్ ట్రై చేయమండి. ప్రాక్టీస్ చేస్తాము. ప్రాక్టీస్ అనేది, ట్రై అనేది 2 వేరే. ఎగ్జామ్ ట్రై చేద్దాం ఒకసారి. ఎగ్జామ్ ట్రై చేయొద్దు, 100% రాసేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఒక అబ్బాయి నిలబడతాడు. ఆ అబ్బాయి మీద ఇక్కడ చాలాసార్లు మనము ఈ గేమ్ చూస్తుంటాము. ఇక్కడ ఒక యాపిల్ పండు పెడతాడు. యాపిల్ పండు పెడతాడు. ఈ యాపిల్ పండు ముంగట ఇక్కడ పెద్ద కత్తి తీసుకొని ఆ యాపిల్ పండును ఇక్కడ వేస్తారు. అది గేమ్ వాళ్ళది. ఆ గేమ్ ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి కొడితే ఏమవుతుంది అంటే అది 2 ముక్కలు అవుతుంది. ఇది ఏంటిది ఇక్కడ చేసింది, 2 ముక్కలు చేసింది. ఇంతకుముందు చేసింది ఏంటిది, ఈరోజు నువ్వు చేస్తున్నావు కదా, ఇంతకు ముందు చేసింది ఏంటిది, ప్రయత్నం. అది ప్రయత్నం. నువ్వు ఇప్పుడు చేసేటప్పుడు ఇది ట్రై కాదండి, ఇది 100%. నువ్వు ట్రై చేస్తే వీడు చచ్చిపోతాడు. అర్థమైందా నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇక్కడ ఒక గేమ్ ఉంది చూసారా, మనం గేము గీడ ఒక గేమ్ ఉంటుంది చూడండి. మీకు ట్రైకి, ప్రయత్నానికి, 100%కి ఏంటిదో మీకు చెప్తా. ఈడ ఏం చెప్తారంటే చాలాసార్లు ఇక్కడ ఈ గేమ్ ఏంటంటే, ఈ యాపిల్ పండు ఏదైతే ఉందో ఈ పండును 2 ముక్కలు చేయాలంటే ఇక్కడ నుంచి వాడు గురి పెట్టాలి. ఇది గేమ్ మన ముంగట చూపిస్తాడు. ఈయన చేతిలో కత్తి ఉంటుంది.
ఈ కత్తితోటి ఇలా కట్టాలి. ఇది కత్తితోటి కొడితే ఇవి 2 ముక్కలు అవుతుంది. అంటే ఎప్పుడు అవుతుంది ఇది 2 ముక్కలు? నువ్వు ఈ రోజు ఇక్కడ మన దగ్గరకు వచ్చి ఈ షో చేస్తున్నారు. ఇక్కడ ట్రై చేస్తాడా? ఇక్కడ ట్రై చేయడు. వీడు 100% నమ్మకం ఉంటేనే ఈడ పెట్టుకుంటుంది ఈమె, లేకపోతే పెట్టుకోదు. ఈయనకు కూడా నమ్మకం, ఇక్కడ ఈయన నమ్మకము, ఈయనకు ఏం నమ్మకము, నేను 100% ఇక్కడ కరెక్ట్ అని ఇక్కడ ట్రై చేసిండు అనుకోండి. ఒక్క నిమిషం ఆలోచించండి మేడం. ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నం తిందాం ట్రై చేద్దాం అని అంటారా? ఇలా మన ఇంటికి మనం ఎక్కడన్నా షాపింగ్ ఉన్నాం, ఇంటికి పోదాం మనం ట్రై చేస్తామా? అది కాదు, ఇది అది 100%. మనం అన్నం తినడానికి ట్రై చేస్తామా? ఇంట్లో వాళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి ట్రై చేస్తామా? అది 100% కన్ఫామ్. నువ్వు ఇక్కడ 100% చేయాల్సింది. సో నువ్వు ఇక్కడ ప్రయత్నాలు చేసి ఇక్కడ ఎట్లొచ్చింది మరి ఈయనకు 100% ఎట్లొచ్చింది? ఇక్కడ నువ్వు వాడొద్దుగా, నువ్వు ఇక్కడ వాడొద్దు ట్రై అనే విషయం, నువ్వు ఇక్కడ ప్రయత్నం అనే విషయం వాడొద్దు. ఈరోజు నువ్వు షో చూపిస్తున్నావు మాకు, ఈ కత్తి పట్టుకొని చెప్తే 2 ముక్కలు కావాలి, నేను ఇక్కడ ట్రై చేస్తానా అంటే ఇక్కడ చచ్చిపోతుంది ఈమె. ట్రై ఎవరి మీద చేస్తారా? ట్రై చేస్తారా? ఇక్కడ ఇది 100% అంతే. నీకు 100% ఇక్కడ వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడ చేస్తే, ఇక్కడ ట్రై చేయొద్దు. నీకు ఇక్కడ నువ్వు ప్రయత్నం చేసి రావాలి అంతే. ఇక్కడ 100% నువ్వు ఎగ్జామ్ రాయాలి. నువ్వు టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ కానీ టెట్ ఎగ్జామ్ రాస్తున్నావు అంటే నువ్వు 100% నువ్వు అది మొత్తం చదివి ఉండాలి. నీకు ఎందుకు రాలేదు? ఇప్పుడు 28 మార్కులు వచ్చాయి తెలుగులో. హౌ ఎలా పాసిబుల్ అయింది? కష్టపడ్డారు అంతే, వాళ్ళే కష్టపడ్డారు. మేబీ ఎక్కడో ఒక పాయింట్ దొరకవచ్చు, ఇట్లా వెళ్ళాలి, ఇలా చదవాలి, ఇలా ఈ ట్రిక్కు ఆ ట్రిక్స్ అని ఎవరో మోటివేషన్ వల్ల వాళ్ళు ఇన్స్పైర్ కావచ్చు. కానీ కష్టపడ్డది ఎవరు? వాళ్ళ బుక్కులు, వాళ్ళ కష్టపడ్డారు, వాళ్ళ ఆలోచన, వాళ్ళకు రావాలని టార్గెట్, వాళ్ళ లక్ష్యం క్లారిటీ ఉండే. వాళ్ళకు లక్ష్యం ఏముండే? తెలుగులో నాకు 30 మార్కులు రావాలనే క్లారిటీ ఉంది కాబట్టి వచ్చినాయి కాబట్టి ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడ ప్రయత్నం జరగద్దు. డిఎస్సి రాసేటప్పుడు ప్రయత్నం జరగద్దు. ఆ రోజు ప్రయత్నం కాదు, నువ్వు 100% అంతే. మరి ప్రయత్నం ఏడ జరగాలి? అంతకు ముందు జరగాలి. మీరు ఇది గుర్తుకొచ్చింది కదా, ఒక ఈడ ప్రయత్నం చేస్తే ట్రై చేస్తే ఇక్కడ కాదండి. ఈ 2 ముక్కలు కాదు యాపిల్, ఇవి తల 2 ముక్కలు అవుతుంది. 2 ముక్కలు అయిన ఈయనే 100% కాదు అంటే ఈడు కొట్టడు ఇది తీసుకొని, ఈమెకు 100% కాదు అంటే ఈమె కూడా యాపిల్ తీసుకొని నిలబడదు, ఏ కొట్టు అని. ఆయన తల వీక్తుంది ఇక్కడ ట్రై చేస్తే. అర్థమైందా నేను ఏది చెప్పినా? అందుకే మీరు ఏం చేయాలంటే, మేడం మీరు ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా సరే 75 మార్కులు వచ్చినాయా, టెట్లో 120 వచ్చినాయా, కొంచెం హెల్పింగ్ అవుతుంది. నేనేమన్నా 75 మార్కులు వచ్చినా సరే డిఎస్సీలో అందరికంటే 5 మార్కులు ఎక్కువ ఉంటే సరిపోతుందని. మీరు ఫైనాన్షియల్గా ఇప్పుడు చాలామంది మనము ఉన్న పరిస్థితి ఏందో, మనం ఫైనాన్షియల్గా ఏందో మనకు ఎదుటి వాళ్ళకి తెలియదు, మనకే తెలుస్తుంది, ఎవరు చెప్పినా తెలియదు. ఫైనాన్షియల్గా ఒక 6 నెలలు మీరు లేకున్నా నడుస్తుంది ఇల్లు, మీరు లేకున్నా గడవడం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి సిలబస్ తెచ్చుకోవాలి. ఒక అడ్డ పెట్టుకొని కూర్చోవాలి. నా సిలబస్ ఏంది, నేనేంది, సిలబస్ తెచ్చుకోవాలి. నువ్వు రాస్తున్న సబ్జెక్ట్ ఏంది, రెండింటి మీద గురి పెట్టలేవు. 2 చేతుతోటి లావాడుతావు కానీ రెండింటి మీద గురి పెట్టలేవు. ఒక్కదాని మీదనే గురి పెట్టాలి. అటెంప్ట్ 2 చేయాలి అంతే. అక్కడ ఎగ్జామ్ రాసే రోజు ట్రై ఉండదు, ప్రయత్నం ఉండదు. జస్ట్ నువ్వు 100% నువ్వు గోల్ చేయాల్సిందే. తర్వాత విషయం ఓకేనా? మేడం ఇక మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, నా నాలెడ్జ్ ప్రకారం సలహా నేను ఏమిస్తున్నానంటే, మీరు రాసే సబ్జెక్ట్ ఏందో తెలిసి, ఒకవేళ మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా బాగలేదు అంటే, మీరు వెళ్తాను అంటే ఖచ్చితంగా మీ సబ్జెక్టు చెప్పడమే బెస్ట్. సబ్జెక్ట్ ఇదో స్కూల్లో చెప్తే నాకు తెలుసు అబ్బా, స్కూల్లో చెప్తే పొద్దుగల 9కి పోవాలి, 5:30కి రావాలి, ఆ ఇంట్లో ప్రోగ్రెస్లు చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఆ ఇంట్లో పనులు చేసుకోవాలి, అవి చేసుకోవాలి, చదువుడు కానే కాదు మంచిగా ఇట్లా. నువ్వంతే ఇప్పుడు 6 నెలలు కానీ 3 నెలలు కానీ ఎవరు గెలవలేదు. ఆ అథారిటీగా వచ్చిన రోజే అది లెక్క. మీరు ఏం చదువుతారు, ఎట్లా చదువుతారో మీరు మంచిగా చదువురు. ఈ ఒక్క 6 నెలలు మీరు చదువురు, ఈ 2-3 నెలలు మీరు చదువురు, మనసు పెట్టి చదివిర్రు, గురి పెట్టి చదువురు. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అని ఇప్పుడు నేను చెప్పా. నువ్వు గురి పెడితే ఎందుకు రాదు? 28 మార్కులు తెలుగులో వచ్చినాయంటే ఎందుకు రావు? అన్నిట్లలో ఈజీ రాలే, పేపరు ఈజీగా అనిపించింది. నువ్వు ఈ ప్రయత్నాల ద్వారా, నీ పదే అభ్యాసనం ద్వారా, నువ్వు ట్రిక్స్ ద్వారా నేర్చుకున్నావు కాబట్టి నువ్వు అబ్బా అని హ్యాపీగా ఫీల్ అవునావు. ఇష్టంతో చదివినావు, కష్టంతో చదవలేదు కాబట్టి అంటే చెప్పే వాళ్ళది ఏం లేదు. నువ్వు నీ ఆలోచన ప్రకారమే నువ్వు 28 మార్కులు తెచ్చుకున్నావు. ఎట్లా తెచ్చుకున్నావు 28 మార్కులు? 2 మార్కులు పోయినాయి. అంటే నువ్వు ఇష్టపడి ఆ క్లాస్ విన్నావు, ఇష్టపడి నువ్వు నేర్చుకున్నావు. నీ లక్ష్యానికి ఒక క్లారిటీ ఉండే, నీ లక్ష్యానికి ఒక గురి పెట్టినవు, అందుకే 28 మార్కులు వచ్చినాయి. ఎవరికి రాదు, అటెంప్ట్ చేస్తే 20 మార్కులు రావు, 28 మార్కులు రావు. ఓకేనా? ఇంకా నేను చెప్పేది అయితే మీకు సలహా అందరికీ చెప్తానా, ఇదే సలహా. మీకు నచ్చితేనే అప్లై చేసుకోవాలి, లేకపోతే లేదు. స్కూళ్ళల్లో చెప్పేది అని ఉంటే ఖచ్చితంగా డిఎస్సి రాయాలి. ఈ 1 సంవత్సరం కష్టపడదాం, మళ్ళీ వచ్చడం అంటే కష్టమే. మళ్ళీ ప్రభుత్వం రావాలి, మళ్ళీ 44 సంవత్సరాల వరకు మనం ఉండాలి, మళ్ళీ డిఎస్సి వేయాలి. డంబోటాకు లేదా ఈయన దిగిపోయేటప్పుడన్నా వేస్తాడు, అప్పుడు నీదే. ఒక్క 2000 తోటి వేసినా కూడా ఆ జాబ్ మాత్రం నీదే. చదివిన వాళ్ళది
చదివిన వాళ్ళదే, ఫీజులు కట్టిన వాళ్ళది కాదు, అప్లికేషన్లది కాదు కాంపిటీషన్, చదివిన వాళ్ళు కాంపిటీషన్. ఓకేనా? దయచేసి ఈరోజు టెట్ ఎవరైతే క్వాలిఫై అయినరో ప్రతి ఒక్కరూ వెళ్ళి సిలబస్ తెచ్చుకోవాలి. నేను దేనికి ప్రిపేర్ అవుతున్నా, ఎందుకు ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, అడ్డా పెట్టుకోవాలి, దానికోసం ఒక వీడియో చేస్తాను నేను. ఈరోజు మాత్రం సిలబస్ తెచ్చుకొని బుక్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకోరు, అస్తమానం బయట తిరగొద్దు. ఓకేనా? ఈయన ఏదో ప్రామాణికమైన పేపర్ మాత్రం వేసుకొని చూడండి. ఓకే? ఇక మళ్ళీ పాపం టేబుల్స్ చెప్తా అని మేడంకి ఊరిలు ఇచ్చినా కానీ చెప్పలేదు. ఓకేనా? ఇది నేను సక్సెస్ అయింది మేడం, సక్సెస్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక ఫస్ట్ టేబుల్స్ అని అడిగారు కానీ ఏ క్లాస్ అని చెప్పలేదు. మీరు ట్యూషన్ వాళ్ళైతే, ట్యూషన్ మేడం అయితే మీ దగ్గర రకరకాల పిల్లలు వస్తారు. రకరకాల అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు అందరు పిల్లలు వస్తారు. సో మీరు లేదు పేరెంటే ఉన్నారు, లేదా అక్క ఉన్నారు, నా లెక్క అత్తనే ఉన్నది అని అంటే ఇక నేను చెప్తాను. ఫస్ట్ ఇక ఒక పాయింట్ ఏం తీసుకోవాలంటే, పెద్దోళ్ళు అయితే ఏం చేయాలంటే, పెద్దోళ్ళు అంటే ఎక్కడ 4th క్లాస్ నుంచి, ఈ థర్డ్ క్లాస్ నుంచి అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక బోర్డు మీదనో కాపీ మీదనో ఇట్లా ఏం చేయాలంటే, ఒరేయ్ మనకు అన్ని లెక్కలు ఎన్నిరా అని అడిగితే 20 అని అంటాడు వాడు. 20 టేబుల్స్ అని. 20 టేబుల్స్ ఎంత ఈజీ తెలుసా? అయ్యో ఒకటో ఎక్కం మనకు వచ్చు, నువ్వు చెప్పాలి అంతే. ఇక నేను ప్రయోగించి చెప్తున్నా. 1వ ఎక్కం వచ్చి మనకు 1 ఎక్కం 1, 5వ ఎక్కం వచ్చు 5 5 25, 5 6 30 అనుకుంటా. ఓకే? ఇయో 1 వచ్చు, 5 వచ్చు, 10 వచ్చు, 10 ఎక్కం 10, 10 రోంట్లు 20, 10 ముల 30, 40, 50, 60. ఇంకొకటి 11ది కూడా వస్తుంది. 22, 32, 44, 22, 33, 44 ఇది కూడా వస్తుంది. మళ్ళీ 15 ఎక్కం 15, 15 రోంట్ల 30, 15 ముళ్ళ 45 అనుకుంటే చదువుతాడు. 20 ఎక్కం వస్తుంది, 20 ఎక్కం 20, 20 రోంట్ల 40 యాడ్ చేసి కూడా మన కళ్ళల్లో యాడ్ చేస్తాం. అది ఇవి కళ్ళల్లో యాడ్ చేస్తాం. వానికి ఏం చెప్పాలి నువ్వు అంటే, ఫస్ట్ కాన్ఫిడెన్స్ అంటే 1 2 3 4 5 6 ఈ 6 చదువుకున్న వస్తాయిరా, చదువుకున్న వస్తాయి మనకు. ఈ 1వ తరగతి అందరికి వస్తుంది. 19 ఇంకా ఇది 5వది కూడా వస్తుంది. 18 ఇక 10వ అయితే అందరికి వస్తుంది. 17 11ది అయితే ఈడికి వస్తుంది. మరి ఇవి 2 కష్టమైనా కూడా ఇవి అయితే వస్తాయి. ఇంకా 4 పోయినాయి, 16 ఇంకా నేర్చుకునేటి. చలో 20 నుంచి 6 పోయినాయా, 5 పోయినాయా, 4 పోయినాయా, మీరు చెప్పే పిల్లల్ని బట్టి మీరు ఏం చేస్తారు, 14 మనం నేర్చుకునేటి. రోజుకోటి నేర్చుకున్న 14 రోజులలో లైఫ్లో మళ్ళీ మర్చిపోము. మళ్ళీ వెనక తిరిగి చూస్తే మనమే దొరకాలి. ఇప్పటికి కూడా లెక్కలు వస్తలేవు. మ్యాథ్స్ సార్ ఎప్పటికుంటో ఇప్పుడే గ్రూప్స్ కొడదు మేము. గ్రూప్స్ కొట్టి ఎటో పోదుము. మ్యాథ్స్ సార్ మంచిగా ఉంటాయి. అగైన్ అంటే అప్పుడు మంచోడు అనుకుంటాం. సార్ని ఏడున్నా ఆయు ఆరోగ్యాలతో ఉండాలి. అగైన్ మళ్ళీ అదే చేయర్రి అనగానే సార్ రాగానే మురుత్తిమి. మళ్ళీ అదే చేయమంటండి. స్ట్రిక్ట్ కాదు, ఏం కాదు, మంచిగా నవ్వుతుంటే సారు ఒక్కడు కూడా స్ట్రిక్ట్ కాదు అనుకోతామి. ఇక మ్యాథ్స్లోనేమో గిట్లా. ఇప్పుడు ఏం చేసినా వత్తలేదు. ఇప్పుడు అంతే. ఇక రావు టేబుల్స్ మళ్ళీ పిల్లలకు. మళ్ళీ టేబుల్స్ నీకు నువ్వు 50 కోట్లు పెట్టు, నువ్వు 50 లక్షలు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల్ని దయచేసి ఒక్కసారి సైకాలజీగా నేను చెప్తున్నాను. మీరు పిల్లల్ని ఎప్పుడైనా టేబుల్స్ అడిగిర్రా, ఏ పిల్లవాడైనా సరే 1 నుంచి 10వ తరగతి అయినా ఇంటర్ అయినా పిల్లవాడికి అడిగిర్రా టేబుల్ ఎన్ని వస్తున్నాయి, మరి మా పిల్లగానికి 8 లెక్క వస్తలేదు, అన్ని ఇంటిటా కాస్టిటాలు అన్నీ చేస్తాడు, ఎట్లా చేస్తాడు? మరి అక్కడ టీచర్ ఏం అడుగుతారు తెలుసా? ఇవి ఎంతరా అని పిల్లలు చెప్పే వరకు ఓపిక ఉండదు సార్కి. సారే రాస్తాడు. మరి నీ పిల్లలకి 20 ఎక్కడ రాంది, ఎక్కడ ఎట్లా చేస్తావు అబ్బా అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన, నేను మొత్తం స్కూళ్ళల్లో మా అన్నయ్య వాళ్ళ పిల్లలకు స్కూల్లో జాయిన్ చేయడానికి చెప్తే నేను ముందు ఫార్ములా పెట్టిన. మీ స్కూల్లో ఇప్పుడు 50,000 ఎవరి ప్రాణానికి కాదు, మీదొక సంస్థ నడుపుతున్నారు. ఎవరి ప్రాణానికి ఇప్పుడు నేను 50,000 పెట్టి 4వ తరగతి అట, 4వ తరగతికి 50,000 అట. మరి 4వ తరగతికి 50,000 పెడుతున్నా కదా, మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అని అడిగిన. ఎంతమంది ఉన్నారు అంటే ఒక సెక్షన్కి 30 మంది ఉన్నారు, ఒక సెక్షన్కి 30 మంది ఉన్నారు, ఒక సెక్షన్కి 3 సెక్షన్లకు 90 మంది ఉన్నారు ఒకటే క్లాస్లో అన్నాడు. సూపర్ ఉన్నది, మంచిగా నడుస్తుంది. ఒక్కొక్కరికి 40,000 జీతం, 50,000 జీతం గిట్ల ఉన్నది టీచర్స్కి. నేనన్నా మరి 50,000 ఇప్పుడు రిక్షాలు కుట్టించి రిక్షాలు నడుపుతున్నారు, బీడీలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇంట్లో పని చేస్తున్నారు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ స్కూల్లో నడుపుతున్నారు. మీ యొక్క 30 మంది పిల్లలు ఒక్క క్లాసులో మీ పిల్లలకు అంటే ఎంత ఎలిజిబుల్? ఇప్పుడు సైకాలజికల్గా పిల్లలకు ఎన్ని లెక్కలు రావాలి, ఏ క్లాస్కి ఎన్ని ఎక్కాలు రావాలి అనేది మీ టీచర్కి తెలిసి ఉంటుంది. మరి ఇప్పుడు 8వ తరగతి పిల్లగాడికైనా, 3వ తరగతి పిల్లగాడికైనా, 4వ తరగతి పిల్లగాడికైనా మీ క్లాస్లో పోయి అడుగుదాం. నేను
50,000 పెట్టి చదివిపిస్తాడు. మా ఇంటి పక్కకున్నాడు, ఆటో నడిపిస్తున్నాడు, 50,000 పెట్టి పెద్ద స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చేస్తున్నాడు. ఆ పిల్లవాడికి దీనికి నాలెడ్జ్ అవసరం లేదు, స్కిల్స్ అవసరం లేదు, దీనికి కావాల్సింది టాలెంట్ అవసరం లేదు, బట్టి పడితే వస్తాయి. మరి మీరు ఎంతవరకు ట్రై చేసారు? మీ దగ్గర ఉన్న 30 మందిలో ఎంతమందికి 20 టేబుల్స్ వస్తాయని నేను అడిగిన. మీకు నేను చెప్తే ఇవి బోర్ రావచ్చు, కానీ మీ పిల్లలకు ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కరు అడిగినా 10 మంది అడిగినా ఎవరికైనా ఉపయోగపడుతుంది 4 ముచ్చట్లు. లేకపోతే చూడొద్దు ఈ వీడియో. ఓకేనా? అంటే మనకు బోర్గా వేస్ట్గానే అనిపిస్తాయి. అయితే ఇప్పుడు నేను అడిగిన సార్, ఇప్పుడు 30 మంది ఉన్నారు, 50,000 కడతారు, మా ఇంటి పక్కకు ఉన్నాడు, మీ స్కూల్లోనే ఉన్నాడు, ఆయన ఆటో నడుపుతాడు, వాళ్ళ ఆమె పని చేస్తుంది, ఇంటి ముంగట ముగ్గులు వేస్తుంది, ఆమె వాళ్ళు ఇద్దరు కలిపి 50,000 కడతారు, వాళ్ళ పిల్లలకు 1,00,000 రూపాయలు కడతారు ఇద్దరు పిల్లలకు. సో వాళ్ళ పిల్లలకు టేబుల్స్ వస్తాయా మీరు చెప్పాలి నాకు అని చెప్పిన. లేదంటే క్లాస్లో పోయి అడుగుదాం, నేను మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చినాం సార్ అని చెప్పిన. చెప్తే సార్ ఏం చెప్పినా, లేదు నేను ఫస్ట్ తెలుగులో మాట్లాడుకుందామని చెప్పిన. అంతే. ఇప్పుడు ఏంటంటే మీకు విషయం తెలియదు, చాలామంది ఇంగ్లీష్ రాదని ఫీల్ అవుతారు. నీకు రావాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడు. రాని ఇంగ్లీష్లో మాట్లాడడం కంటే చాలామంది డాక్టర్ల కంటే ఎక్కువ నేను చూసిన. పేరెంటు అంటే రెస్పెక్ట్ వేరే, భయం వేరే అండి. రెస్పెక్ట్ వేరే, భయం వేరే. సో ఇక్కడ టేబుల్స్ గురించి నేను ఎందుకు స్టోరీ చెప్తున్నానంటే, మీరు ఎంత పెద్ద స్కూళ్ళు తీసుకున్నా మీరు ఇవన్నీ చెప్తేనే మీరు నేను చెప్పే విషయాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. అవును నిజమే, 50 లక్షలు పెట్టినా 50,000 పెట్టినా టేబుల్స్ వస్తలేవు కదా. నేను ఇంత కష్టపడితేనే నువ్వు కేవలం ఒక 2-3 గేమ్లతోటి నువ్వు 20 టేబుల్స్ రాగలిగే కెపాసిటీ తల్లికున్నది, ఒక ట్యూషన్లో చెప్పే మేడంకు ఉన్నది, క్లాస్లో చెప్పే మేడంకు ఉన్నది. ఒక్క 10 రోజులు నువ్వు సార్ దగ్గర అడిగి తీసుకోవాలి. అంటే టీచర్ అట్లా ఉంటుంది. టీచర్ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కన్ఫామ్గా ఉంటే నేను లెక్కలు రాంది లెక్కలే చెప్ప అంటది అనుకో, ఆమె సబ్జెక్ట్ ఉంటే గట్లా చేస్తుంది. ఎక్కలు లేనిది లెక్కలే పని నేను అడిగితే చెప్పాలి. ఏదో మొత్తం క్లాసుని మనం ఉద్ధరించకపోవచ్చు, కానీ కనీసం 50,000 కడుతున్నప్పుడు 80% అన్నా చేసుకోవద్దా నువ్వు లెక్కలప్పుడు? జీవితంలో పిల్లలకు పనికొచ్చి ఇది ఎక్కాలి, చదువు ఏం పనికిరాదు, ఎక్కాలే పనికొస్తాయి, లెక్కలు పనికొస్తాయి, గవ్వే ఏవి రావిగా. దీనికి అవసరమే లేదు. బిజినెస్కి చదువుకు దేం అవసరం లేదు, కనీసం ఎక్కాలన్నా రావాలి, లెక్కలన్నా రావాలి పిల్లలు. ఇక్కడ నేను అడిగితే ఇక సారు ఏమన్నాడు అంటాడు, ఏమో అన్నారు. ఇక మీకు మేడం ఇక ఫస్ట్ బిట్ ఇదేం చెప్పాలంటే, మీరు ట్యూషన్ వాళ్ళైతే మీ పిల్లలు ఏ క్లాస్ వాళ్ళైతే ఏ క్లాస్ వాళ్ళైనా సరే 1వ తరగతి నుంచి ఇక ఇంకేమున్నాయిరా 14 ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఫస్ట్ టేబుల్కు మీరేం చేయాలంటే, ఫస్ట్ నుంచి 20 వరకు మీ దగ్గర ఒక 40 మంది, ఒక 50 మంది వచ్చారు అనుకోండి, 50 మంది ట్యూషన్ పిల్లలు వస్తున్నారు, లేదా 10 మంది పిల్లలు వస్తున్నారు. అయితే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఏం చేయాలంటే 1 నుంచి 20 టేబుల్స్ ఎవరికి వస్తాయో ఒక గిఫ్ట్ అందరికీ, మీ తాహతకు మీ స్థాయిని బట్టి, అది రూపాయిదా, 10 రూపాయలదా, 15 రూపాయలదా, 20 రూపాయలదా, మళ్ళీ రావండి. మీరు తప్పకుండా లైఫ్లో మిగిలిపోతారు. మీరు వాళ్ళ లైఫ్లో మీరు మిగిలిపోతారు. ఒక అమ్మగా ఎవరు చెప్పినా అవసరం లేదు. ఏ టీచర్ మీద మనం కోపగించుకున్న పిల్లలు నష్టపోయేదే మనం. అయితే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ 1 నుంచి 20 టేబుల్స్, ఈ 50 మంది ఉన్నారు మీ ట్యూషన్ పిల్లలు, మీ ఇంట్లో లేకపోతే 3 ఉన్నారు, ఆ 3కైనా ఈ 50 మందికైనా 1 నుంచి 20 వరకు టేబుల్స్ ఎవరు చెప్తారో ఒక గిఫ్ట్ అని వీళ్ళకి ఏం చేయాలంటే, మీరు 50 గిఫ్టులు కొనుక్కోరావాలి. ఫస్ట్ ఏంటి స్కేల్స్, అయ్యో అన్నీ 10 రూపాయలవి దొరుకుతాయి, 5 రూపాయలవి దొరుకుతాయి, మీకు 2 రూపాయల గిఫ్ట్ కూడా దొరుకుతుంది. నేను మొత్తం అక్కడ ఇప్పుడు మొత్తం అట్లనే ఒక టెక్నిక్ చేసిన, రోజు ఒకటి కొనుక్కొచ్చుడు, ఇచ్చుడే. అది తక్కువ అయినా సరే, ఎక్కువ పైసలు ఇవ్వమంటే ఏమవుతారు, మా అమ్మ ఇస్తుంది. ఇప్పుడు మా అమ్మ ఇక నువ్వు చెప్పే చదువు అంటారా, నేనే ప్యాకెట్ మనీ ఇచ్చింది, రోజు చేసుకున్నా. ఎక్కువ బడ్జెట్ కాదు, బడ్జెట్ గురించి ఆలోచించవద్దు మీరు. 10 రూపాయల చిన్న పౌచులు, పెన్నులు, ఎరేజర్సు వాళ్ళకు అవసరం ఉన్నాయి. ఇవి ఇంకా మీ దానికంటే ఎక్కువ ఇవ్వడం అంటే మీ ఫైనాన్షియల్గా మీకు ఇది తీసుకొచ్చి ఏం చేయాలంటే పిల్లలకు చూపెట్టాలి. 50 మంది ఉన్నారు, మీరు 50 మందికి 1 నుంచి 20 టేబుల్స్ ఎవరికి వస్తాయో వాళ్ళందరికీ ఎవరు చెప్తే వానికి. ఇది అయిపోయిందా? తర్వాత ఏం చేయాలంటే, టేబుల్ 1 నుంచి 5 వరకు, టేబుల్ 1 నుంచి 5 వరకు 2 రోజులు టైం ఇవ్వాలి. మీరు 10వ తరగతి అయిన పిల్లలైనా సరే వాళ్ళకు ఒక గిఫ్ట్. ఎవరికి? ఈరోజు చెప్పిన వాళ్ళకి. ఈరోజు మీకు ఏంది మేడం గిఫ్టుల మీద మీరు ఒక్కసారి ట్రై చేయండి, రాకపోతే పైసలు వాపస్. వాళ్ళకి టేబుల్స్ రాకపోతే. నేను టీచర్గా కూడా ఇది పని చేసిన, టీచర్గా కూడా, అంటే నేను మ్యాథ్స్ టీచర్ ఏం కాదు, కానీ వేరే టీచర్ వాళ్ళకు నాకేందంటే నేను చెప్తే నేను వాళ్ళకు చేసిన దాన్ని అయితే కదా,
నువ్వు మ్యాథ్స్ టీచర్ కావాల్సిన అవసరం ఉంది గీ దానికి పెట్టడానికి. ఓకే, అరే 1 నుంచి 5 వెనుకోరా చాక్లెట్ కొనుక్కొత్తూనే ఇందులో చిన్న గ్లాసులు ఉంటాయి. ఇప్పుడేమో మొన్న 5 రూపాయలే ఉండే మొన్న, ఇప్పుడేమో మొన్న చూడడానికి పోతే 10 రూపాయలకు ఒకటి షాయి గ్లాసు, స్టీల్ గ్లాసులు. ఓకే, తర్వాత ఏం చేసినా తెలుసా, ఫస్ట్ ఒకటి అయిపోయింది, ఇది పెద్ద టార్గెట్, ఇది గమ్యం. ఈ గమ్యానికి చేరుకోవాలి. ఇవి అన్నీ చిన్న లక్ష్యాలు. ఇక 1 నుంచి 5 వరకు టేబుల్స్ ఎవరు చెప్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్. ఏంటిది? ఒక ఎరేజరు, ఒక పెన్సిలు, ఒక పెన్ను, ఒక పౌచో నీ తాకట్టు దగ్గర. తర్వాత డైలీ గిఫ్ట్స్ బాగా చేసేవారికి ఇది అయిపోయింది కదా, ఇది కూడా ఒక లక్ష్యం. ఇవాళ 2 రోజులు అయితే మళ్ళీ రోజు మీ ఇంటికి వస్తారు కదా. ఈ 2 రోజులలో వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే 1 నుంచి 5 వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? బాగా చెప్పిన వాళ్ళకు ఒక చాక్లెట్, రూపాయికో చాక్లెటే, 50 రూపాయలు కూడా ఖర్చు కావు మీకు, రూపాయికో చాక్లెట్ ఇవ్వాలి. మంచిగా చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాలి. మళ్ళీ చాక్లెట్ ఇచ్చి ఏం చేయాలంటే, ఇక లేని వాళ్ళు బాధపడతారు కదా, ఎట్లా చేద్దాము అంటే, నేను ఫస్ట్ నువ్వు మంచిగా చెప్పినవరా నెంబర్ 1 లే అని, నెంబర్ 2 నువ్వు లే అని వాళ్ళకు కూడా చాక్లెట్లు ఇద్దును. తర్వాత ఇవి మీరు రేపు చెప్పడానికి ఈ చాక్లెట్స్ అని వాళ్ళకి మోటివేట్ చేయను. చాక్లెట్స్ అంటే తింటారు కదా, బాధపడతారు ఒకరిస్తే. ఇదేమో గిఫ్టే. ఈ చాక్లెట్ గిఫ్టే. ఇక్కడ 2 రోజులు వస్తారు కదా మేడం, అర్థమవుతుందా నేను చెప్పింది? ఇక్కడ 2 రోజులు వస్తారు కదా మన ఇంటికి. 1 నుంచి 5 వరకు టార్గెట్ పెట్టినావు నువ్వు. పెట్టినప్పుడు మళ్ళీ రోజు వస్తారు, ఇయ్యాలు వస్తారు. ఎన్ని వచ్చినాయిరా? 1 నుంచి 1 3 చెప్తాడు, 1 4 చెప్తాడు, 1 5 చెప్తాడు. సో మంచిగా చెప్పిన వాళ్ళకు ఫస్ట్ లేచి ఒక 10 మందికి ఈ చాక్లెట్స్ ఇవ్వాలి. ఇక దాని తర్వాత రేపు మీరు మంచిగా చెప్పాలి అని వీళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఏది చేసినా, ఎన్ని టెక్నిక్లు యూజ్ చేసినా, నువ్వు బట్టి పడితేనే అవి వస్తాయి. చాలామంది ఈ 2 ఇట్లా అట్లా కలిపి, ఈ 2 అట్లా కలిపి, ఈ 3 దానికి కింద చేసి అవన్నీ ఎగ్జామ్లో గుర్తుకు రావు. నీకేం రావాలంటే 5 అంటే 25 అనేది గుర్తుకుండాలి అంతే. నీకు బల్ల గుద్దినట్టు గుర్తుంటేనే వాళ్ళు లెక్కలు చేయగలుగుతాడు. ప్రపంచంలో ఎక్కడైనా మనం లెక్కలు చేయగలుగుతాం. ఇవన్నీ టెక్నిక్స్ వేస్టే, వేరే టెక్నిక్ ఏం లేదు. పిల్లల దగ్గర టెక్నిక్ యూజ్ చేయాలి, ఎట్లా వస్తే వాళ్ళకి వస్తాయని. ఇక అయిపోయినాయా? ఇంకా బాగా చెప్పే వరకు చాక్లెట్లు ఇవ్వాలి. ఇక టార్గెట్లు ఎట్లా పెట్టుకోవాలి మీరు అంటే, 1 నుంచి 5 వరకు ఒక గిఫ్ట్, 6 నుంచి 10 వరకు ఒక గిఫ్ట్ అంటే అబ్బా మీరు అన్ని గిఫ్ట్లు పెట్టద్దు అని, ఇది ఈజీగా ఉంది చేస్తే రోజు. 11 నుంచి 15 వరకు ఒక గిఫ్ట్, పెన్సిళ్ళు, పెన్నులు. ఇక క్లిప్స్ కూడా ఇచ్చిన నేను. అమ్మాయిలు ఉండే, చాలామంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నేను క్లిప్స్ కూడా ఇచ్చిన. ఎంత 10 రూపాయలకు 5 జతలేమో ఉన్నాయి. 2 రూపాయలది కూడా మీరు చెప్తే నవ్వుతారు కానీ, ఎందుకంటే గిన్నె ఇవ్వాలి, రోజు ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు రారు, లేకపోతే మీరు చూడరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత 16 నుంచి 20 ఇక గిఫ్ట్స్ మీకు గిది టార్గెట్. ఇక రోజు 5 రోజు అని కాదు, ఈ 2 రోజులు మీరు పెట్టుకుంటారా, 3 రోజులు పెట్టుకుంటారా, వర్షం పడ్డప్పుడు అవన్నీ టార్గెట్. అసలు పిల్లలు రాకుండా ఉండొద్దు, పిల్లలు రెగ్యులర్గా ఉండేటట్టు చూడాలి. మీరు ఈ 15 రోజులలో పెట్టుకోరు, 15 రోజులలో పెట్టుకోరు. ఇది మీకు 20 ఎక్కాలు 15 రోజులలో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా రాణిస్తారు మేడం. ఇది అయిపోయిందా? మీరు 1 నుంచి 10 ఫస్ట్ ఏం పెట్టుకున్నా దీనికి గిఫ్ట్, ఇది చూపెట్టాలి మీరు. గిఫ్ట్లు చిన్న ఏం తీసుకొస్తారు? పౌచులు తీసుకొస్తారు. లైఫ్లో గుర్తుండిపోతారు మేడం. మీరు ఫైనాన్షియల్గా మీరు బాగా లేకున్నా ఏదైనా తీసుకొని వచ్చో డ్రెస్ కొనుక్కోకూరు కానీ 200-300 అయితే అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. మీ పిల్లల్ని బట్టి మీరు లైఫ్లో ఉండిపోతారు మేడం, మీరు లైఫ్లో ఉండిపోతారు. వెనకకు తిరిగి చూస్తే ఆ మ్యాథ్స్ నేర్పించిన వాళ్ళని మర్చిపోమండి, అంత ఇంపార్టెంట్ అవి. దయచేసి మీ ఉన్న ప్యాకెట్ మనీతోటి అన్నీ తీసుకొని రండి. నేను చెప్పేటి విషయాలు నేను గ్రాండ్ సక్సెస్ అయినా మేడం. ఇది ఎక్కడ చూసింది కాదు, యూట్యూబ్లో చూసింది కాదు, ఇది నా ఓన్ నాలెడ్జ్. నేను ఆధ్యాత్మికంగా కూడా నేను మీకు వీడియోస్ వేస్తాను వాళ్ళ పర్మిషన్ తీసుకొని. పిల్లలు 10th క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు, అందులో 8th క్లాస్ అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియోస్ ఏమంటే ఇస్తాను. నేను ఎట్లా చెప్పినో, ఎట్లా చదువు ఏం చెప్పినా నేను గ్రాండ్ సక్సెస్ అయినా, నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. పిల్లలైతే ఇక నన్ను జన్మలు కూడా మర్చిపోరు. వెనకకి తిరిగి చూస్తే నేను లెక్కల్లో మాత్రం నేను ఉంటాను. నాకు లెక్కలు రావు, నాకు ఎక్కాలు కానే కావు, నేను ఎక్కల మేడం కానే కాదు, నాకు పిసరంతా కూడా లెక్కలు రావు. సో అది మేడం లైఫ్లో ఇక గేమ్స్ ఎట్లా పెట్టాలి అని అంటే, ఇక అయిపోయినాయి. ఇక గిఫ్ట్లు, ఇక గేమ్స్ ఇవన్నీ అయిపోయినాక గేమ్స్. ఒక 15 రోజులు కష్టపడరు మీరు. ట్యూషన్ మేడం అయితే, లేకపోతే స్కూల్ మేడం అయితే మీరు సార్ తోటి మాట్లాడండి. 15 రోజులలో నేను క్లాస్లో 15 మంది ఉంటే 15కు, 30 ఉంటే 30కి మీరు టార్గెట్ పెట్టుకుంటే అందులో 5 మంది ఇటు అటు పోతారు కానీ మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇక ఇట్లా కూర్చుంటే పెట్టాలి. 15 మంది అయినా, 20 మంది అయినా, 20 అయినా, 50 మంది అయినా సరే ఇట్లా కూర్చుండే పెట్టాలి. కూర్చుండే పెట్టి ఏం చేయాలంటే గీడికెళ్ళి స్టార్ట్ చేయాలి. 1 ఎక్కం 1, 1 2 2, 1 3 3, 1 4 4, 1 5 5, 1 6, 1 7 7, 1 8 8, 1 9 9, 1 10 10 10. ఇట్లా ఎన్నిసార్లు చెప్పాలంటే 10 సార్లు చదవాలి. అంటే నీకు ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది లెక్క. చూసిరా, నువ్వు ఆట ఆడేటప్పుడు ఏముండాలంటే ఆట అందరికీ కలిపి ఆడాలి, కానీ నీ ఒక్కడికే తెలవాలి.
ఇండివిజువల్గా వాళ్ళకు లెక్కలు వస్తున్నాయా లేదా అనేది ఇక్కడ ఉందా. ఈడ ఒక్కొక్క ఒకటి అన్నాడా, ఫస్ట్ రౌండ్కి ఒక్కొక్క మొక్కం అన్నాడుగా, ఈ రెండోసారి రౌండ్కి ఎక్కడ వస్తుంది, ఈడొస్తుంది ఒక్కొక్క ఒకటి, మూడో రౌండ్కి ఒక్క ఎక్కం ఒకటి, ఈ నాలుగో రౌండ్కి ఇట్లా. అంటే ప్రతి ఒక్కరు మొత్తం లెక్క చదువుతారు, ప్రతి ఒక్కరూ ఒక టేబుల్ మొత్తం చదువుతారు. నువ్వు ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్గా రావాలి. గ్రూప్గా ఆటలు ఆడిపియాలి. ఇండివిజువల్గా వస్తున్నాయా లేదా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇది ఒక గేమ్లో నేను ఇది మస్తు ఆడిపించిన రోజు 10 సార్లు నువ్వు చెప్పాలి. ఏ టేబుల్ అయినా సరే 10 సార్లు చెప్తే ఏమవుతుందంటే 10 సార్లు వీళ్ళకి 10 సార్లు వస్తాయి. లేకపోతే నీకు ప్లేస్ ఎక్కువ లేకున్నా 2 గ్రూపులు చేయరు, అదే లెక్క చెప్పురు. ఇది ఒక టేబుల్. మళ్ళీ ఇక్కడ ఒక గేమ్, ఇంకో గేమ్ ఏం పెట్టాలంటే ఇట్లా నిలబడిపియాలి. ఏం చేయాలి, వీళ్ళకి తెలియదు మనం ఏం చేస్తున్నాం అనేది, వీళ్ళకి విషయం తెలియదు. ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అడగాలి. ఇది గ్రూపు. విన్నర్ అయితే చెప్పే టీం విన్నరు, చెప్పని టీము కాదు అని చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఒక్కనే ఉన్నావు, నీకు కొత్తనే లేవు అని ఈ పక్కోడు నేర్పించిండు. మీకు విషయం తెలుసా, ఇందులో ఒక పాప మస్తు డల్లుగా ఉంటే ఏం చేసింది, ఇంట్లో నాకు తెలియదు క్లెవరు, ఇంకో అమ్మాయి కూడా క్లెవరే ఉన్నది. అయితే ఇక్కడ మా అన్నయ్య బిడ్డ ఏం చేసింది తెలుసా, మా అన్నయ్య బిడ్డ నాకు తెలియదు, నేను చెప్పలేదు. ఫిఫ్త్ క్లాస్ ఏం చేసింది అంటే వీళ్ళందరూ అడుగుతున్నారు, ఇక్కడ బాయ్స్కి వేరే చేసిన, ఇక్కడ గర్ల్స్కి వేరే చేస్తే ఏం చేసిందంటే ఈ బాయ్లు ఇంట్లో కూడా వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఏమొచ్చిందంటే ఇంట్లో ఎవరికైతే అడగరో రాదో వాళ్ళని అడుగుతా నేనని ఇంట్లో పెట్టుకున్నాడు. నాకు కూడా మస్తు తెలిసినాయి ఇంట్లో. వీడు ఎంత హుషారున్నాడు చూడు. వీడు ఏం చేసిండంటే ఇంట్లో రానోళ్ళని అడిగితే ఈ టీం ఓడిపోతుందని ఈ రాని పోరగాళ్ళకు 8 అని వీళ్ళకి టార్గెట్ పెట్టాలి. ఒకటే టేబుల్ టార్గెట్, ఒకటే టేబుల్ 20 టేబుల్ ఉంది. 20 టేబుల్స్ మీరు అడగొద్దు, అడిగినా సరే 10 మందిని నిలబెట్టాలి. 10 మందిని నిలబెట్టాలి అంతే. 10 మందిని నిలబెడితే ఏమవుతుందో మొత్తం టేబుల్ వస్తుంది. అర్థమవుతుందా మేడం, నేను బోర్ వస్తుందా నిలబడితే? ఇక్కడ ఏమైంది అని అంటే నేను మస్తు నేర్చుకున్నా దీని ద్వారా. అయితే వీడు ఏం చేసిందంటే ఈ రాణి పాపను అడగడం మొదలుపెట్టిండు. పెడితే అయితే ఫస్ట్ గేమ్లో వీళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే ఈ అమ్మాయి రాలేదు కాబట్టి ఇండివిజువల్గా వీడు కడితే వీళ్ళు చెప్పిరి, వీళ్ళు చెప్పిరి, వీళ్ళు చెప్పిరి. వీడు ఇంటెలిజెంట్ ఏం చేసినంటే ఊకే ఈమెను అడుగుడు మొదలుపెట్టిండు. ఈమె ఒక్కతే చెప్పకపోవడం, ఒకటే మార్కు వల్ల వీళ్ళు విన్నర్ కాకపోవడం. వీళ్ళు ఏం చేసింది, మా అన్న వాళ్ళ పాప ఏం చేసిందంటే ఈమెను పట్టుకుని ఏం చేసింది, ఒక్క 5 నిమిషాలు మేడం టైం ఇస్తావా అని అడిగింది. నన్ను ఇస్తా అని అన్న. ఇక చెట్టు కింద కూర్చొని ఆ టేబుల్ ఒకటే నేర్పించుడు. ఇది మా అన్నయ్య వాళ్ళ పాప, నువ్వు మా టీంలో ఉన్నావు కదా, నువ్వు ఖచ్చితంగా ఈ 21 ఏమో ఎక్కేయాలి, 20 టేబుల్ నువ్వు అని కూర్చొని కళ్ళు మూసుకొని ఒకటే నేర్పించుడు. వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు టార్గెట్, ఈమెకు 20 టేబుల్ వస్తే వీడు అడిగితే వీళ్ళు విన్నర్ అవుతారు. 20 టేబుల్ మొత్తం నేర్పించిందండి. ఇట్లా నేనేం చేసిన అంటే రోజొక గేమ్ నేర్పించిన. గేమ్ ఇచ్చుడికి చాక్లెట్లు అయితే బంద్ చేయలేదు. దయచేసి మీరు చాక్లెట్లు బంద్ చేయదు. రోజు 20 రూపాయలు అంటే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, ఓకేనా? దయచేసి మీరు ఏమున్నా సరే ఎట్లున్నా సరే మీరు దయచేసి చాక్లెట్లు ఇవ్వండి. ఈ ఒక్క 10 రోజులో 15 రోజులో టార్గెట్, 10 రోజులలో కూడా వస్తుంది. మీరు అనుకుంటే 10 రోజులలో కూడా వస్తుంది. ఓకే, మీ పిల్లల్ని బట్టి. ఓకే, అయినా ఒక 10 రోజులు మీరు కష్టపడితే మీరు లైఫ్ లాంగ్ ఉంటారు మేడం. మై హంబుల్ రిక్వెస్ట్. చాలా పెద్ద పని. పిల్లలు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు వచ్చే పిల్లల్ని నేను చాలామందిని పిలిచాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇది 60 మంది ఉన్నారు, ఒక్కొక్క దాంట్లో 40 మంది. వాళ్ళందరికీ మేడం 45 మినిట్స్లో ఎక్కడ పాసిబుల్ అయితే చెప్పండి. అవుతుంది పాసిబుల్, కానీ చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి మేడం దగ్గర. ప్రతి ఒక్కరిని అడిగినట్టు చేయాలి. ఇది చెయ్యరు అసలు. ప్రతి ఒక్కరిని అడగడానికి టైం ఉండదు. అంటే అట్లా అడిగేటట్టు అమ్మ ఇవాళ నన్ను అడిగింది రేపు ఆమెను అడుగుతుంది అనేది కన్ఫ్యూజ్లో ఉండాలి పిల్లవాడు. అప్పుడు నేర్చుకొని వస్తాడు. మేడంకి ఇంటెలిజెన్స్ లేకపోతే చదువు రాదు మేడం. ప్రైవేట్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే. ప్రైవేట్లో కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి అంటున్నా. మేడము ఏంటిది లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మా పాపలు ఏం చేస్తారంటే మేడము హోంవర్క్ ఇస్తారు కదా, ఇచ్చినాక ఏం చేస్తారంటే మళ్ళీ అడగకపోవడం అనేది పిల్లల్ని నాశనం పట్టిస్తుంది. నువ్వు అడగద్దు అనేది ఉండొద్దు. నువ్వు ఖచ్చితంగా అడగాలి. ఇయ్యాలి కాకపోతే రేపైనా అడగాలి. ఆమె అడుగుతుంది అనే విషయంతో నువ్వు హోంవర్క్ చేసుకోరా అని మనకు ఒకటి ఇంట్లో ఉండదు పిలుపు. హోంవర్క్ వేసుకో అని మనం అనము. మేడం ఎట్లయినా అడుగుతుంది కాబట్టి వేసుకుంటారు. మా అన్నయ్య వాళ్ళ పాపలు ఏమంటారు తెలుసా, మేడం మస్తు ఇది తీసుకుంటా ఇలా అడుగుతుంది, సీరియస్గా చెప్తుంది, మళ్ళీ రేపు అడగదు. సో అది ఎంత పెద్ద బిగ్ మిస్టేక్ అంటే అంత పెద్ద మిస్టేక్. ప్రపంచం మన స్కూల్కి అందుకే గట్ట నడుతుంది. 45 నిమిషాలల్లో ఎట్లా చూస్తాం మేడం అంటే చూడాలి. అందుకే మనకి అంత పవిత్రమైన అంత ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఏ వృత్తి రాదు టీచర్ వృత్తికి.
టీచర్ వృత్తి మీదకి ఏ వృత్తి రాదు. అంటే నీకు అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, నీకు తెలియకుండానే నువ్వు పిల్లలకు చదువు చెప్పాలి. నువ్వు చదువు చెప్తున్నావు అనే విషయం పిల్లలకు తెలియద్దు. ఆట పాటలతో చదువు చెప్పాలి. నువ్వు హార్డ్గా అయితే పిల్లలు ఈజీగా అవుతారు. నేను ఇది రాత్రంతా కూర్చొని వేసుకున్నా. నేను రాత్రంతా కూర్చొని ఇలా ప్రైజ్ ఏం తీసుకోవాలి పోయినా నేను మా అన్నకు కాల్ చేసుడు, మా అందరికీ కాల్ చేసుడు, జర అవి అయ్యో అయిపోయినాయి, అయ్యో జర అయిపోయినాయి అని. పైసలు మన దగ్గర ఉన్నా కూడా చాక్లెట్లు ఎవరు తీసుకొస్తారు రోజు అడిగి రావాలి. ప్యాకెట్ తీసుకొస్తే 2 రోజులు 100 ప్యాకెట్లే ఉండే. సో ఇవన్నీ ఏంది అని అంటే మనకు 45 నిమిషాలలో ఏం చేయాలంటే చేయగలుగుతాము. 45 నిమిషాలలో అట్లా ఉంటుంది. మీరు లెసన్ చెప్పిన తర్వాత కొన్నేమో రూల్ నెంబర్ వైజ్గా చదివించాలి పిల్లలకు. రూల్ నెంబర్గా వైజ్గా అంటే అందులో మిస్ ఎవరు గారు, అర్థమైందా? రూల్ నెంబర్ వైజ్గా పిల్లల్ని రీడింగ్ చేయించినాం అనుకోండి, అందులో ఒక్కడు కూడా మిస్ కాడు. ఇక నేను ఖచ్చితంగా ఉంటా, నాది 5వ రూల్ నెంబరు, వాని తర్వాత నేనే అనేది వీనికి తెలుస్తుంది. ఇది ఒక టార్గెట్. ఇంకొకటి కాన్సన్ట్రేషన్ ఉండాలి పిల్లలు కదంటే, నువ్వు ఎవరిని పిలుస్తున్నావో తెలియదు కానీ ఖచ్చితంగా పిలవాలి. అమ్మో నన్ను పిలుస్తాడా అని వాడు చూసుకుంటూనే ఉంటాడు. నన్ను పిలుస్తుందో మేడం, నన్ను పిలుస్తుందో అని. అదొకటి కన్ఫ్యూజన్. అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎక్కడి నుంచి ఆపడం, ఇక్కడ చదువుడు ఇక్కడి నుంచి ఆపైంది, ఆపడం నెక్స్ట్ నువ్వు అనగానే వాడు చేతి ఈయనే పెడతాడు, వాడు చదువుతాడు. తెలుగు సాహిత్యంలో విశేష ప్రచారం పొందిన స్టాప్ అనగానే వీడు చేయి పెట్టుకొని ఇట్లా పెడతాడు. శతకాలలో భాస్కర శతకం కూడా ఒకటి, నీతి శతకాలలో స్టాప్ అనగానే లేవురా ఏమైందిరా ఎటు చూస్తాను, నీ చేతి ఎటు ఉన్నది అంటే వీడు అప్పుడు ఈ వర్డ్ని అబ్జర్వ్ చేస్తాడు. మీకు బోర్ రావచ్చు, అయినా ప్లీజ్ తెలుసుకోవాలి. నేను మస్తు ఇవి అన్నీ నేను స్కూళ్ళల్లో ప్రయోగాలు చేసినాయే, సక్సెస్ అయినాయే నేను చెప్తున్నా. యూట్యూబ్లో చూసి కానీ ఎక్కడ కొట్టినాయి కాదు, చేసినా కానీ నేను ప్రయోగించి సక్సెస్ అయినాయి ఏమి చెప్తున్నా. ఓకేనా? మరి మీరు టేబుల్స్ ఇంకా గేమ్స్ మీరు ఇట్లా ఆలోచించి పెట్టండి. మీరు గిఫ్టులు తీసుకొస్తారా మేడం, ఇక మంచిగా చెప్పినావు నువ్వు అని అనొద్దు. గిఫ్టులు తీసుకొస్తేనే పిల్లలు ఆడుకుంటా చదువుతారు. ఎప్పుడైతే పిల్లలు ఆడుకుంటా చదువుతారో, ఇది చదువు కాదు గేమ్ అని చదువుతారో అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. టీచర్ రాత్రంతా కష్టపడాలి టీచర్, అప్పుడు ఈజీగా అవుతుంది. మస్తు మేడం ఈజీగా చెప్తుంది అంటారు. ఈజీగా కాదబ్బా, ఈయన రాత్రంతా టీచర్ కష్టపడితే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. అదో విషయం తెలియదు. ఈడికే క్లాస్లోకి వచ్చి నువ్వు ప్రిపేర్ అయ్యి చెప్తే కాదు అది. అందుకే నిజంగా టీచర్ ఇంట్లో ఎంత కష్టపడితే పిల్లలు అంత ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఈ చదువు అనేది పిల్లలకు చదువు అంటే చదవరు. చదువు అనేది ఒక టెక్నిక్, అదొక కళ. ఓకే, మీకు ఏమైనా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడతాయి. గిఫ్ట్లు మాత్రం అనొద్దు, ఇంకా వేరే కామెంట్ రాయదు. మీరు ఖచ్చితంగా గిఫ్ట్స్లతోనే అది పాసిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి, వాళ్ళు ఎందుకు ఇట్లా హ్యాపీగా చదువుతారు చెప్పండి. ఇది లైఫ్లో లేకపోతే వేస్ట్. మీ పిల్లలకైనా సరే, ఎవ్వరు లేరు, మీకే 2 పిల్లలు ఉన్నారు, టేబుల్స్ గురించి చెప్పాలి. ఇవే గిఫ్ట్స్ మీరు ఒక 10 రోజులు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళని రోజు అడుగురి. ఏం పద్యం చెప్పిర్రా మేడం, అడుగుతున్నారా మీరు పిల్లల్ని మాట్లాడనివ్వండి, పిల్లలతోటి మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడండి పిల్లలతోటి. ఇదే లేదు, ఇక్కడ లేదు. నేను చూసేది ఒకటే, నేను ఇప్పుడే అబ్బా నాన్న చచ్చిపోతానని ఈ విషయం చెప్తే పిల్లలతోటి మాట్లాడనండి. కసిరించుకుంటారు ప్రతి ఒక్కరు. చదివిన వాళ్ళు, టీచర్సు, ప్రైవేటు, గవర్నమెంట్ ప్రతి ఒక్కరు రాగానే కసిరించుకున్నాడే. పిల్లలతోటి మాటలే బంద్ చేసారు. ఉన్నంతసేపు ఫోన్లా, వీళ్ళు ఉన్నంతసేపు వీళ్ళు ఫోన్లా, వాళ్ళు ఉన్నంతసేపులో వాళ్ళ ఫోన్లా. మనం అనాథ శరణాలయాలకు పోవలసిందే ఖచ్చితంగా. పిల్లలతో మాట్లాడడం బంద్ చేసారు. ఏదైనా పిల్లవాడు తప్పు చేశాడు అంటే వచ్చి నీకు చెప్పాలి. నువ్వు అట్లా రెడీ చేయాలి పిల్లల్ని. తప్పు జరగక ఉండక మానదు. నువ్వు తప్పు చేసినావంటే 10 సార్లు ఆలోచించాలి నాన్న. నువ్వు తప్పు జరిగితే ఒకవేళ నీ కాకుండా ఇంకెవరికైనా చెప్పిండనుకో తను చేసిన తప్పు, ప్రపంచంలో నువ్వు తప్ప నీ కొడుకుని ప్రేమించేటోళ్ళు, నీ బిడ్డను ప్రేమించేటోళ్ళు ఎవ్వరు ఉండరు. దాన్ని ఎక్కిస్తారు, పబ్లిసిటీ చేస్తారు తప్ప మోటివేట్ చెయ్యరు. నో ప్రాబ్లం నాన్న, ఇంకోసారి చెయ్యొద్దని. నీ పిల్లవాడు నువ్వు ఎంత స్ట్రిక్ట్ ఉండాలి అంటే, పిల్లవాడు ఏదైనా తప్పులు చేస్తే వచ్చి నీతో చెప్పే విధంగా ఉండాలి. నాన్నతో కాకుండా కనీసం నీతో నువ్వు మెడిటేర్గా ఉండాలి. నాన్న గెలిస్తే చంపుతాడు అన్నట్టు ఉండాలి. ఓకేనా? పిల్లలు తప్పులు చేస్తారు, పిల్లలు తప్పులు చేయకుండా ఉండలేరు. కానీ ప్రతిదీ నీతో షేర్ చేయాలి. నువ్వు మాట్లాడతలేవు, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? నువ్వు అడుగుతున్నావా? నువ్వు ఇట్లా అసలు స్కూల్లో రాగానే ఏమనేది నా మేడము అని నువ్వేదో మళ్ళీ. నేను ఇప్పుడు పిల్లల గురించి ప్రతి ఒక్కటి అడుగుతా కానీ అడుగుతుంది అన్నట్టుగా, మీ స్కూల్లో ఎవరు వచ్చిరియాలో కొత్త డ్రైవర్ వచ్చిండు ఆ బస్సుకి అని అంటే, మంచిగా మాట్లాడతాడా అది అని అడుగుతా తప్ప డ్రైవర్ మాట్లాడుతాడా, పిల్లలతోటి ఏం మాట్లాడుతాడు, కొత్త సార్ వచ్చిండా, మీరెవరు పిలిచినా బయటికి పోవద్దు, ఇవన్నీ నేను ఇట్లా గుచ్చిచ్చి మళ్ళీ మేడం గురించి పాజిటివ్గా తప్పుగా మాట్లాడొద్దు పిల్లల ముంగట. నువ్వేం చదువు రాకురా, ఆమె మంచిగా లేదే మేడం, ఆమె మంచిగా రాలే, మంచిగా చదువుతలేదు మేడం కానీ అంటారు.
ఓకేనా? ఇన్ని ఉన్నాయి కథలు. ఓకే, పిల్లలతోటి మాట్లాడండి దయచేసి. ప్రేమించడం వేరే, మాట్లాడడం వేరే, తిండి పెట్టుడు వేరే. తిండి పెట్టుడు పెట్టకుండా నువ్వు నర్సరీ నువ్వు మాట్లాడాలి, హగ్ చేసుకోవాలి పిల్లల్ని. 8 గంటలు నర్సరీ నుంచి రాగానే వానికి వాడు చదువు చెప్పే, నువ్వు చదువు చెప్పే, నీ ప్రేమ ఏడికెళ్ళి వచ్చే అబ్బా. రాగానే హోంవర్క్ వేసుకోవాలి. ఇక మనం నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. ప్రొద్దున లేవ్వంగానే నెగిటివ్ ఏడికెళ్ళి తెలుసా? మీరు చెప్తే నవ్వుతారు. నేను దాని మీద వీడియో కూడా చేసిన. ఏమైంది లేవవారా, బ్రష్ చేసుకోవారా, హోంవర్క్ వేసుకోవారా, ఈయనే ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి హోంవర్క్ చేసుకోవా, అన్నం తినవారా, స్నానం చేయవారా, లేవవారా, బాత్రూంలో పోవారా, అన్నీ పోవారా. పోనే అంటాడు వాడు పోనే అంటాడు. పోతా అమ్మ నేను అంటాడా? నువ్వు మాట్లాడే మాట ఏంది, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంది, నీ మాట్లాడే మెథడ్ ఏంది? ఆ చిన్నపిల్లగానికి నువ్వు ఉన్న 30 సంవత్సరాలు, నువ్వు ఉన్న 40 సంవత్సరాలు, నీ ఆలోచనలు ఆ ఒక నర్సరీ పిల్లగానికి రావాలని అంటావు. ఎట్లా చెప్తావు నువ్వు టీచర్ కావా? అమ్మ టీచర్ కదా, పెద్ద టీచర్ అమ్మ, అందరికంటే పెద్ద టీచర్ అమ్మ. ఈ నర్సరీ పిల్లగానికి నువ్వు 30 సంవత్సరాల ఆలోచన అమ్మ గిట్లది కాదని తెలియదారా, కింద పడుతుందని తెలియదారా. ఇక గిఫ్ట్ పండ్లు ఎక్కియాలి, ఇవి ఎక్కియాలి. దయచేసి అవన్నీ బంద్ చేయండి. చదివినాం మనము. ఈ చదువు ఉట్టిగా ఏదో నామమాత్రానికి చదువుకోలేదు, సర్టిఫికేట్స్ కోసం చదువుకోలేదు, ఉద్యోగం కోసం చదివలేదు, డబ్బులు సంపాదించడం కోసం చదవలేదు. నువ్వు ఎంత చదివినా, నువ్వు ఎన్ని PhDలు చేసినా, నీకు ఎన్ని కోట్లున్నా, నీ పిల్లవాడికి సంస్కారం లేకపోతే, నీ పిల్లవాడికి విలువలు తెలియకపోతే, నీ పిల్లవాడిలో చదువు సంస్కారం ఇవన్నీ ఏమీ లేకపోతే నువ్వు 0 కిందనే లెక్క. నీ ఏ స్ట్రిక్ట్ ఉన్నా నువ్వు 500 మందిని నువ్వు చేయగలుగుతావు. 500 మందిని నువ్వు మస్తు డైరెక్షన్ చేయగలుగుతావు. నీ పిల్లవాడికి నువ్వు డైరెక్షన్ చేసినప్పుడే నువ్వు గ్రేట్. చెప్పలేమ్మా, అక్కడ 100 మందిని డైరెక్షన్ చేయగలగడం, ఇక్కడ ఒక్కరిని డైరెక్షన్ చేయడం. అది నువ్వు పిల్లవాడితో ఫస్ట్ మాట్లాడడం మొదలుపెట్టాలి. పిల్లవాడు ఆటోమేటిక్గా మాట్లాడడం బంద్ చేస్తాడు. అప్పుడు వీడేం చెప్తలేడు, పెద్దగా నల్లి కుట్లోడు. నువ్వు చెప్పినప్పుడు అయితే వాడు రాగానే మాట్లాడుతుంటాడు మీతోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏవుగా అడువా, ఇంత పని ఉన్నది, షాయ్ ఎత్తా పోవా, హోంవర్క్ చేసుకోవాలా, ఎంతసేపా, ఇవన్నీ ముచ్చట్లు ఇచ్చిపెట్టారు. ఎంతసేపు అయినా సరే నువ్వు మాట్లాడడం బంద్ చేయకు. పిల్లలతోటి రాగానే హగ్గు చేసుకోవాలి, ముద్దు పెట్టాలి. జస్ట్ ఒక్క నిమిషంలో వేసుకొస్తాడు మా వాడు అని చెప్పాలి. చేసుకొస్తాడు. పాలు తాగవారా, తినవారా, పోతావారా, అదేమో పోతా పైసలన్నీ పట్టుకపోతావారా అన్నట్టు, తినవారా, తాగవారా, మాట్లాడవారా, నవ్వరావా, నల్లకుట్లోడా. ఇక వీడు ఏం చేస్తాడంటే మనం ముచ్చట్లు వినం కాబట్టి, ఇప్పుడేమో వాడు ముచ్చట్లు చెప్తుంటాడు, మనం వినము. ఇక 7వ తరగతి 6వ తరగతి 8వ తరగతి 9వ తరగతిలో వచ్చినాక వాడు ముచ్చట్లు పెట్టాడు. నల్లి కుట్లోడు ఒక్క మాట మాట్లాడు. స్కూల్లో ఏమైందో చెప్పాడు. నువ్వే వద్దన్నావు. నువ్వే ఇండైరెక్ట్గా సీరియళ్ళు, పూతరేకులు, ఆ దీపాలు, ఆ నల్ల మేడము, ఆ నల్ల హీరోయిని, తెల్ల హీరోయిని, ఇవి డాక్టర్ సాబులు అన్నీ చూసుకుంటా, పిల్లగానితో మాట్లాడకుండా, ఉద్యోగం అనుకుంటా పోయి ఇవన్నీ చేసుకున్నావు కాబట్టి నువ్వు పిల్లవాడు నీతోటి మాట్లాడతలేడు. ఇప్పుడేమో నీకు మాట్లాడకపోతే నచ్చది. 10th నీకు షేర్ చేసుకోకపోతే నచ్చది. 10th పిల్లవాడు షేర్ చేసుకున్నాడంటే వాడికి 10కి 10 మార్కులు. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నా మనసులో ఉన్నాయి మీతోటి షేర్ చెప్పిన ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. ఓకేనా? టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, రిజల్ట్ వచ్చినాక చూద్దాం. ఎప్పుడైనా సరే రాని డిఎస్సి మీరు మాత్రం సిలబస్ ఈరోజు తెచ్చుకోవాలి, చదువుకుంటూ కూర్చోవాలి. ఓకేనా? మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేబుల్స్ గురించి మీకు ఏమైనా నచ్చితే కామెంట్ రాయండి మేడం. నేను ఇది సక్సెస్ అయినా అని మీకు ఎన్నోసార్లు చెప్తాను, మీకు బోర్ వచ్చినా చెప్తూనే ఉన్నా. ఇది నేను గ్రాండ్ సక్సెస్ అయింది నాకు ఈ ఫార్మాలిటీ. కొంచెం కష్టపడక రాదు అండి, కష్టపడకపోతే రాదు. ఓకే, కష్టపడకపోతే ఏది రాదు. ఓకే, నీకు నిజంగా టేబుల్స్ రావాలి. నా ట్యూషన్ పిల్లలకైనా, నా పిల్లలకైనా, మా స్ట్రీట్ పిల్లలకైనా, మా వంశంలో పిల్లలకైనా నువ్వు రావాలని నువ్వు టార్గెట్ పెట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇష్టపడగలుగుతావు. నేను ఇప్పుడు రోజు 2 గంటల వరకు 4, 2, 3 నిన్న నైట్ 2, 3 గంటల వరకు నేను వీడియో చేసిన మరి చేసిన అంటే చెయ్యాలి కదా, తప్పదు కదా. అంటే నాకు ఇష్టం కాబట్టి ఇష్టంగా పిల్లల్ని నేర్చుకోండి. ఓకే, లైక్ చేయాలి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మీ ట్యూషన్ వాళ్ళైనా సరే మీ దగ్గర ఏ క్లాసో చూసుకొని మాత్రం ఎన్ని రావాలి, ఎల్కేజీకి ఎన్ని రావాలి, యూకేజీకి ఎన్ని మీకు తెలిసిపోతుంది. 5 వస్తే సరిపోతుంది, కొందరికి 10 వస్తే సరిపోతుంది, 15. 5వ తరగతి వాళ్ళకు 20 రావాలి. 5వ తరగతి నుంచి 4వ తరగతి నుంచి 3వ తరగతి నుంచి 20 వస్తే నో ప్రాబ్లం. ఒక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి చూసి నేర్పియండి ఆ పిల్లల్ని బట్టి. అనవసరంగా వాళ్ళ మీద హెడ్డేక్ చేయొద్దు. ఓకేనా? తెలుసుకోకుండా నేర్చుకున్నది చాలా రోజులు ఉంటుంది. ఇంకా మీరు వాళ్ళతోటి ఎగురుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను మస్తు ఎగిరిన వాళ్ళతోటి, మస్తు డ్యాన్స్ కాదు, డ్యాన్స్ నాట్ అలౌడ్. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.